సామాన్యులు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాల ఆర్థిక బాధలు, వాళ్ళ మానసిక బాధలు రెగ్యులర్గా ఏ ఒక్కడు కూడా చూపించండి. రోడ్లు లేకపోయినా రోడ్లు చూపించరు, అసలు హాస్పిటల్స్ లేకపోయినా హాస్పిటల్ చూపించరు. ఎటువంటి అవకాశాలు ఏవి లేకపోయినా కూడా అసలు ప్రజల తరపున ప్రజల కోసం ఎవరు కూడా పోరాటం. ఇప్పుడు కేవలం సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ వచ్చినాయి కాబట్టి ఇవి కూడా ప్రజలకు కనబడుతున్నాయి. ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ కనుక లేకపోతే అసలు ప్రజలకు ఏం జరుగుతుందో కూడా తెలియకుండా ఇంకా వేల కోట్ల రూపాయలు కొట్టిస్తూనే ఉండేవాళ్ళండి, మోసం చేస్తూనే ఉండేవాడు. కాబట్టి ఇప్పటికైనా మన బీసీ వర్గాలు ఇంకా రిలీజ్ కావాల్సిన అవసరం చాలా ఉందండి. ఖమ్మం జిల్లానే కాదు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ 2 రాష్ట్రాల్లో కూడా మన బీసీ వర్గాలపైన జరుగుతున్న దాడులు, అలాగే మన ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాల మీద జరుగుతున్న అన్యాయాలు, వీటన్నిటికీ కూడా ఫుల్ స్టాప్ పడేది కేవలం మన బీసీ వర్గాలు రాజ్యాధికారంలోకి వచ్చినప్పుడు మాత్రమే. మన బీసీలు అధికారంలోకి వస్తేనే చంద్రబాబు నాయుడు ఆగడాలు